మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఇవాళ మే 16న జీవన జ్యోతి సినిమా వచ్చి 50 సంవత్సరాలైంది. 1975 మే 16న జీవన జ్యోతి చిత్రం విడుదలైంది. ఈ చిత్రం మీ అందరికీ తెలుసు. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. డివిఎస్ రాజు గారు నిర్మించారు. శోభన్ బాబు, వాణిశ్రీ, సత్యనారాయణ, సుభ, రాజబాబు, అల్లురామలింగయ్య, నిర్మలమ్మ వీళ్ళందరూ పాత్రలు. అయితే ప్రధానంగా తల్లి సెంటిమెంటు చుట్టూ తిరిగేటువంటి సినిమా జీవన జ్యోతి. జీవన జ్యోతి విచిత్రంగా మే 2వ తేదీన సోహన్ బాబుదే మరొక చిత్రం బాబు రిలీజ్ అయింది. 2 వారాల తర్వాత జీవన జ్యోతి విడుదలైంది 1975లో. విచిత్రంగా జీవన జ్యోతి ప్రభావం బాబు మీద పడి బాబు కలెక్షన్స్ డౌన్ అయ్యి జీవన జ్యోతి మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఆడది అన్నటువంటి కె రామలక్ష్మి గారి నవల ఆధారంగా తీశారు. సినిమా ఇంత హిట్ అయింది కదా, విశ్వనాథ్ గారు ఎందుకనో తర్వాత నవలని ఆధారంగా సినిమా తెరకెక్కించడానికి అంతగా ఇష్టపడలేదు. సరే, మళ్ళీ సినిమా విషయానికి వస్తే డివిఎస్ రాజు గారు అప్పటికి వరుసగా 6 సినిమాలు, మంగమ్మ శపథం, పిడుగురాముడు, ధనమా దైవమా, చిన్ననాటి స్నేహితులు, ఇలా ఆయన మొదటి 6 సినిమాలు కూడా ఎన్టీ రామారావు గారితో తీశారు. ఎన్టీ రామారావు గారితో ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒకరోజు ఎన్టీ రామారావు గారి ఇంట్లోనే ఆయన అంటే డివిఎస్ రాజు గారు, త్రివిక్రమరావు గారు ఉండి రామారావు గారి కోసం ఎదురు చూస్తున్నారు. వారితో పాటు డిస్ట్రిబ్యూటరు పూర్ణచంద్రరావు గారు కూడా ఉన్నారు. అంటే రామారావు గారు డేట్స్ తీసుకుని మరో సినిమా తీయాలని ఆయన ఉద్దేశం. అలాంటి సమయంలో పూర్ణచంద్రరావు గారు రాజుగారికి కథ కోసం వెతుకుతుంటే నాకు కె విశ్వనాథ్ గారు ఒక నిర్మాతకి కథ వినిపించారు అని చెప్పి ఈ కథ గురించి చెప్పి మీరు విశ్వనాథ్ గారుతో మీకు పరిచయం ఉంది కాబట్టి అంతకుముందు చిన్ననాటి స్నేహితులు తీశారు కదా, కలిస్తే బాగుంటుందని చెప్పారు. సరే, ఆయన కలిశారు, కథ విన్నారు. కథ విన్న తర్వాత ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు అయితే ఎన్టీఆర్ గారు ఇందులో కాలేజీ నేపథ్యం అది ఉండటం వలన నాకన్నా మీరు శోభన్ బాబుని సంప్రదిస్తే బాగుంటుంది, మనం మరొక సినిమా చేద్దాం బ్రదర్ అని చెప్పి డివిఎస్ రాజు గారికి చెప్పడం వలన శోభన్ బాబు గారిని జీవన జ్యోతి సినిమాకి తీసుకున్నారు. జీవన జ్యోతి ప్రధానంగా తల్లి సెంటిమెంట్. నిజం చెప్పాలంటే ఒక అమితంగా ప్రేమించేటువంటి అక్కగారి బిడ్డ మరణిస్తే ఆ భావోద్వేగాలలో మతిస్థిమితం కోల్పోయినటువంటి పాత్రగా వాణిశ్రీ పోషించారు. అంటే ప్రథమార్థం అంతా కూడా సినిమా కొంచెం హాస్యంగా ఉంటే ద్వితీయార్థం అంతా కూడా కొంత సెంటిమెంటు, ఈ బాధ ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆ పాత్రని ఆవిడ ద్విపాత్రాభినయం, అంటే తర్వాత మళ్ళీ కూతురు రావటం అంతా ఉంటుంది అనుకోండి, అలా ఒక సెంటిమెంట్ని, ఒక పిచ్చి పాత్రని ఆవిడ అద్భుతంగా అభినయించారు వాణిశ్రీ. అందుకే జనం, మహిళా ప్రేక్షకులు నీరాజనం పట్టారు ఈ సినిమాకి. ఈ సినిమా 12 కేంద్రాల్లో 100 రోజులు పైగా ఆడింది. ఆ సంవత్సరం శోభన్ బాబు గారికి అత్యధికంగా ఆడినటువంటి సినిమా 28 కేంద్రాల్లో సోగ్గాడు. ఆ తర్వాత అంత హిట్ అయినటువంటి సినిమా జీవన జ్యోతి. అంటే జీవన జ్యోతి హిట్కి ప్రధాన కారణం ఎవరు? హీరోనా, హీరోయినా, కథ, దర్శకుడా అంటే అన్నీ కలిసి పాత్రధారుల అభినయం అద్భుతంగా ఉంటుంది. ఇందులో శోభన్ బాబును సత్యనారాయణ సోదరులుగా నటిస్తారు. సత్యనారాయణ గారు ఆయన కూడా అద్భుతంగా నటిస్తారు. సత్యనారాయణ గారు, శుభ ఒక జంటగా నటిస్తారు. శోభన్ బాబు, వాణిశ్రీ ఒక జంట. అలాగే కమెడియన్గా రాజబాబు, వాణిశ్రీ ఒక జంట, రాజబాబు, రమాప్రభ ఒక జంట, అల్లురామలింగ, నిర్మలమ్మ ఒక జంట. ఇలా అందరూ చాలా అద్భుతంగా తమ తమ పాత్రలను పోషిస్తారు. విశ్వనాథ్ గారి సినిమాల్లో అల్లురామలింగ గారికి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఇందులో శ్రీకారం అంటారు ఆయన లంచాన్ని. అలాగే పాఠాలు చెప్పే పేరుతోటి పిల్లల దగ్గర కాయగూరలన్నీ సంపాదించడం అనేటువంటి పాత్రని ఆయన ఎంత న్యాచురల్గా నటిస్తారంటే. అలాగే శోభన్ బాబు కూడా ఆయన డబుల్ యాక్షన్ కాదు కానీ అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఆయన ఫ్లాష్ బ్యాక్ వచ్చే వరకు మొదటి అరగంట అనుకోండి పోనీ ఒక 20 నిమిషాల పాటు ఆయన ఒక వయసు మళ్ళిన పాత్ర, అంటే తండ్రి పాత్రలో, పూర్తి స్థాయి తండ్రి పాత్రలో చాలా హుందాగా, చాలా ఆయన గెటప్ బాగుంది. ఆయన
ఆహార్యం బాగుంది, ఆయన సంభాషణలు బాగుంటాయి, మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ కూడా బాగుంటుంది. ఈ పార్ట్ అంతా ఉట్లు తీసారు. ఆయన చిత్రంగా బాబులో ఈయనను సోహన్ బాబు సత్యనారాయణ ప్రత్యర్థులుగా నటిస్తే ఇందులో అన్నదమ్ములుగా చాలా అతికిపోయేటట్టుగా ఉంటారు వాళ్ళు. అలాగే శుభ అంటే ఎప్పుడైతే తన కొడుకుని తనకన్నా ఎక్కువ ప్రేమిస్తోంది తోడి కోడలు అనేటువంటి భావనతోటి రగిలిపోయే పాత్రలో శుభ చాలా బాగా చేశారు. అలాగే వాణిశ్రీ ఒక పక్కన పిచ్చి పాత్రలో తల్లిగా నటిస్తే మరొక పక్క బాబాయ్ అంటే తండ్రే కానీ బాబాయ్గా ఉన్నటువంటి సోహన్ బాబుని ద్వేషించే పాత్రలో చాలా ఒదిగిపోతారు. బేబీ వరలక్ష్మి ఆ చిన్న పిల్లాటి రోడ్లు చాలా బాగా చేస్తుంది. సో ఇది నటనాపరంగా మనం చూసినట్టయితే ఈ సినిమాకి అందం తెచ్చింది అవుట్డోర్లో చాలా బాగా తీస్తారు. ఇవన్నీ డివిఎస్ రాజు గారు ఎప్పటి నుంచో కోనసీమలో సినిమా తీయాలని కోరిక. ఆయన గన్నవరం ఎక్కడేటువంటి దగ్గర సిని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని అనేటువంటి పాటని చిత్రీకరిస్తారు. అలాగే కోవెల పాడేటువంటి ఊర్లో ఒక రథోత్సవం తీస్తారు. అక్కడే ఆ పిల్లవాడు పోవటం అంతా మనకు కనిపిస్తుంది. అలాగే ఆయన అల్లవరం అనేటువంటి ఆయన దగ్గరగా ఆయన గ్రామాలు అంటే ఆయన స్వగ్రామాలు ఆయన బంధువుల గ్రామాల్లోనే కోనసీమలో అద్భుతంగా అవుట్డోర్ చిత్రీకరణ మనకి కనిపిస్తుంది. ఇలా జీవన జ్యోతి అటు సెంటిమెంటు దాంతోపాటు ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్సు కలిపి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. విచిత్రంగా ఈ సినిమా మే 9న సెన్సార్ అయింది, మే 16న విడుదలైంది. అప్పటికి నేను ఇంకా బందర్లోనే ఉన్నాను, ఇంకా మేము కరీంనగర్కి షిఫ్ట్ కాలేదు. బందర్ బృందావన్ టాకీస్లో వచ్చింది. 12 కేంద్రాల్లో సద్దినోత్సవం చెప్పాం కానీ బందర్లో సద్దినోత్సవం పడలేదు. జీవంతరంగాలు బందర్లో 100 రోజులు ఆడింది కానీ సోగ్గాడు కూడా ఆడింది కానీ జీవన జ్యోతి మాత్రం 100 రోజులు ఆడలేదు. అయితే శోభన్ బాబుకి 7 ప్రముఖ అవార్డులు బెస్ట్ హీరోగా ఆయనకి ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ అసోసియేషన్ అవార్డు, ఆంధ్రపత్రిక వారు నిర్వహించిన బ్యాలెట్ పోటీల అవార్డు, సినీ ఓం హెరాల్డ్ వారు నిర్వహించినటువంటి హీరో బెస్ట్ యాక్టర్ అవార్డు, ఇలా ఒక 7 ప్రధాన అవార్డు ఆయనకు లభించాయి. ఈ సినిమాలో పాటల్ని నారాయణ రెడ్డి గారు రాశారు ఎక్కువ, ఒక పాట కొసరాజు గారు రాశారు. ముఖ్యంగా ముద్దుల మా బాబు నిద్రవుతున్నాడు, సద్దు చేశారంటే ఉలికిలికి పడతాడు అనేటువంటి పాట చాలా బాగా హిట్ ఆ రోజుల్లో. అది 2 రకాలుగా ఉంది. కొంచెం సాడ్ సాంగ్ కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా అమ్మ అమ్మ అని వసంత గారు పాడేటువంటి పాట, ఎక్కడ దాక్కున్నానో చెప్పుకోనేటువంటి పాట, వస్తున్నాను బాబు వస్తున్నానని వాణిశ్రీ అంటే ఆవిడ ఒక డిప్రెషన్లో వెళ్ళినప్పుడు ఆ కొడుకుని ఆ పిల్లవాడిని తలుచుకునేటువంటి పాత్ర. ఇందులో అంటే ఈ సెంటిమెంట్ డైలాగ్స్ చాలా ఉంటాయి. పిల్లలు లేని వాళ్ళు నా పిల్లాన్ని చూస్తే ఆయుష్యనం, ఇట్లాంటి డైలాగులు ఆ రోజుల్లో బహుశా 50 ఏళ్ల క్రితం ఇట్లాంటి ఒక సెంటిమెంట్లు ఈ డైలాగ్స్ ఉండేవి. అలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి. దీనికి మాటలు రాసింది జూనియర్ సముద్రాల. అయితే రచనా సహకారం 50% విశ్వనాథ్ గారిదే అంటారు డివిఎస్ రాజు గారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, విశ్వనాథ్ గారి సినిమాల్లో సంభాషణలు ఎక్కువ శాతం విశ్వనాథ్ గారు రాసి ఆ రచయిత పేరు పెడతారంటారు. ఈ మాట స్వయంగా దివాకర్ బాబు చెప్పారు. విచిత్రంగా అన్ని చోట్ల డైలాగులు మాటలు రచయిత రాస్తే దర్శకుడు పేరు పెట్టుకోవడం మనం చూస్తాం. ఇక్కడ విశ్వనాథ్ గారు రివర్స్, ఆయనే మాటలు రాస్తారు కానీ పేరు మాత్రం ఆ మాటలు రచయిత పెడతారు. ఇది ఒక గమ్మత్తైన విషయం. దాంతోపాటుగా విశ్వనాథ్ గారు చాలా చోట్ల పల్లవులు ఆయనే ఇస్తారు. ఆయన పల్లవులు ఇచ్చిన తర్వాత చరణాలు చెప్పి ఇలా రాయండి అని చెప్తారు. అలాంటిది ఇందులో ఈ పల్లవి ఆయనదే. ముద్దుల మా బాబు నిద్రవుతున్నాడు అనేటువంటి పల్లవి, సద్దు చేశాడంటే ఉలికి పడతాడు అనేటువంటి పల్లవి ఆయనదే. సిన్ని ఇట్లాంటి పల్లవులన్నీ ఆయనవే. అది విశ్వనాథ్ గారి గొప్పతనం. ఆయన ఎక్కడా ప్రకటించుకోలేదు ఈ పల్లవులు నేను ఇచ్చాను. ఈ చివరి రోజుల్లో ఎవరో ప్రస్తావిస్తే అవును ఆ పల్లవులు నేనే ఇచ్చానని చెప్పడం నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. పల్లవులు ఆయనే ఇస్తారు, ఆయన రాసిన పల్లవులనే మేము తర్వాత చరణాలు యాడ్ చేస్తామని. అలా జీవన జ్యోతి అద్భుతంగా ఒక ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అంట కదా. సినిమా 24 కళలతో కూడింది అంటాం, 24 ఫ్రేమ్వర్క్స్ అంటాం కదా, 24 ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అంటాం. అలా ఛాయాగ్రహణం కావచ్చు, మాటలు పాటలు, ఈ టెక్నికల్ వింగ్స్తో పాటు కథన కౌశలం, దాంతోపాటు దర్శకుడి ఊహ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి.
ఈ సినిమాలో బహుశా మళ్ళీ 11 ఏళ్ల తర్వాత సాగర సంగమం కోసం మళ్ళీ ఊటీలోనే చాలా దృశ్యాలు తీశారు విశ్వనాథ్ గారు. ఈ సినిమా ఓపెనింగే మనకి ఊటీతో మొదలవుతుంది. ఇలా జీవనజ్యోతి 50 ఏళ్ళైనా మీరు ఒకసారి యూట్యూబ్లో ప్రింట్ చూడండి. ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంది, అవుట్డోర్ క్వాలిటీ చాలా బాగుంది. శోభన్ బాబు గారు చాలా అందంగా బ్రహ్మాండంగా కనిపిస్తారు. అంటే ఆయన ముసలి గెటప్లో ఒక హుందాతనం, అంటే శోభన్ బాబు గారిలో అండర్ ప్లే చేసేటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ ఆయనలో ఉంటుంది. అతిగా చేయకుండా క్యారెక్టర్ని డౌన్ ప్లే చేయడంలోనూ, కేవలం సంభాషణల్ని మంద్ర స్థాయిలో పలికి అద్భుతమైనటువంటి ఎఫెక్ట్ రాబట్టడం శోభన్ బాబు గారు తెలుసు. ఒకసారి శోభన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలోను ఆయన ఆత్మకథలో చెప్పారు, విశ్వనాథ్ గారి వలన నాకు 3 బెస్ట్ హీరో అవార్డ్స్ వచ్చాయి. చెల్లెలి కాపురం, అలాగే కాలం మారింది, అలాగే జీవనజ్యోతి అని చెప్పని. విశ్వనాథ్ గారు వాళ్ళ ఇంట్లో పొద్దున్నే శంఖం పూరిస్తే ఆ శంఖనాదం మా ఇంట్లో వినిపిస్తుంది. అది విశ్వనాథ్ గారంటే నాకు ఉండేటువంటి ఒక గురుభావన అన్నట్టుగా చెప్పారు. అలా డివిఎస్ రాజు గారు 50 ఏళ్ల క్రితం తీసినటువంటి జీవనజ్యోతి, అంటే ఇందులో ఇది ప్రధానంగా ఇది హీరో వల్లనే హిట్ అని చెప్పడానికి లేకుండా ఉంటుంది ఈ సినిమా. కథ, కథనం, నటీనటుల ప్రతిభ అన్నీ కలిసి అన్ని సమపాళ్ళల్లో సెంటిమెంటు, అలాగే కామెడీ. అల్లురావణం గారి కామెడీ ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాలు ఇంతకుముందు కూడా చెప్పాను. అల్లురావణం గారికి ప్రత్యేకంగా ఆయన పాత్రని సృష్టిస్తారు. ఇందులో కూడా ఆ కూరగాయలు తీసుకోవడం దగ్గర కానీ, నిర్మలమ్మతోటి ఆయన చెప్పే డైలాగ్ కానీ ఎంత హాస్యం తొలికిసలాడుతూ ఉంటుందో. అంటే 50 ఏళ్ల క్రితం వచ్చినా కూడా ఇప్పటికీ ఈ సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెష్నెస్ కనిపించింది. బహుశా అది నటీనటుల పాత్ర పోషణ కావచ్చు అనిపించింది. ఈ సినిమాకి వాణిశ్రీ, శోభన్ బాబు ఎంత ప్రాణం పోశారు. సత్యనారాయణ ఒక అన్నగా చక్కటి నటన కనపరుస్తారు. అది బాగా నచ్చినటువంటి విషయం. జీవనజ్యోతి సినిమా అందుబాటులో ఉంది, తప్పకుండా చూడండి. ఇది జీవనజ్యోతి చిత్రం తాలూకు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.